సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని పేర్కొంటూ ఏర్పాటు చేసిన బీసీ సభలో ఫీజు రియంబర్స్మెంట్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజులు చెల్లించకపోతే చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలను విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్, అనంతయ్య, ఏపీ బీసీ సంఘం జనరల్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం, శివకుమార్ యాదవ్, వంశీకృష్ణ, రఘుపతి, శ్రీనివాసాచారి, అంజిగౌడ్, శ్రీనివాస్, రాజు, రియాజ్, పలువురు బీసీ సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు పాల్గొనే విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన మార్పు వచ్చింది కానీ మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకుడు పుట్టిండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళీ స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళీ నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2000 మంది తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టాను నాయన, మీరు అలగొట్టండి అనొద్దు. కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పరగొట్టమని నేను చెప్పా, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. ఏం అప్పటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 80-82 లోపల మీరే కట్టుకొని మొట్టమొదటిగా కాలేజీలో జాయిన్ కమ్మని ఎవడయ్య జాగిరి ఎవడు అబ్బ జాగిరి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఇలా తన ప్రాణాన్ని త్యాగం చేసి 67 కిలోలు ఉన్నటువంటి 54 కిలోలకు తగ్గి ఇలా తన జీవితాన్ని అంకితం చేసి విద్యార్థులు, పేద విద్యార్థులు ఇలా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, ఒక డిఎస్పీ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి జాతి పౌరులను తీర్చిదిద్దడానికి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఇలా విద్యార్థులు చదువుకొని ఇలా వాళ్ళ ముందర మేము చేతులు కట్టుకొని నిలబడాలా అనే ఒక అహంకారంతో ఇలా విద్యార్థులను ఉపాధాల కింద తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు 7 రద్దు చేయాలి. వెంటనే పాత పద్ధతిలో ఆర్ కృష్ణ గారు పెట్టించినటువంటి విధంగా ఇలా ప్రతి ఒక్క రూపాయి లేకుండా క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని కాలేజీకి వెళ్తే ఇలా ఇంజనీరింగ్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ చదువుకొని బయటికి వచ్చే విధంగా ఇలా మరి పాత పద్ధతిలోనే కొనసాగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కట్టే ప్రతి పన్ను కూడా ఇలా వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది? ఇలా మీరు కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం ఇలా ఇస్తున్నారే, ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు? ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు? ఇలా విద్యార్థులే కట్టుకొని కాలేజీలో జాయిన్ కావాలన్న ఆలోచన మీకు దుస్సాలోచన ఎట్లా వచ్చిందో మీరు దాన్ని వెంటనే విరమించుకోవాలి. లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లేని ప్రభుత్వాల మెడలు వంచాలి అని అంటే ఖచ్చితంగా విద్యార్థి లోకంతో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబీకులుగా, సమాజంలో వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి బాధ్యతలుగా మేము కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు కలిసి వస్తాం. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీని కూడా తూచా తప్పక అమలు చేయకపోగా రకరకాల టకుటమార, గోకర్ణ, గజకర్ణ విద్యల ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెనకట సామెత ఉన్నది, కూట్ల రాయి తీయలేనోడట ఏట్ల రాయి తీసిండట. ఇవాళ 1000 కోట్ల రూపాయలు మరి ఒక తరం భవిష్యత్తుకు సంబంధించింది. ప్రపంచంలో విద్యకు ఏ దేశమైనా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశాలే ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాయి. అటువంటి విద్యారంగాన్ని, విద్యా లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గంభీరమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు. ఒకరోజు మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకొక రోజు మదరేదో అంటా ఉన్నారు. కానీ దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 14-15 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి 1000 కోట్లు నిధులు విడుదల చేసేటువంటి మనసు లేదు అని అంటే ఇది తెలియక పొరపాటుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. తెలిసి కావాలనే 1-2 తరాలను కనుక మళ్ళీ స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో లాగా
100కి 1-2 మాత్రమే చదువుకునే మనవి 100% ఫీజు రియంబర్స్మెంట్ జరపకపోవడం అనేది ఒక భయంకరమైనటువంటి కుట్ర. ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో చదువుల సంఖ్య కానీ, వాళ్ళ ఆలోచనలో వస్తున్నటువంటి మార్పు కానీ, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు కానీ, అనేక దశాబ్దాలు ఈ వర్గాల ప్రజలను ఓటర్లుగా భావించి అధికారంలో కొనసాగడానికి అలవాటు పడ్డటువంటి పాలక వర్గాలు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల యువతరంలో వస్తున్నటువంటి చైతన్యం, వాళ్ళలో పెరుగుతున్నటువంటి అక్షరాస్యత, వాళ్ళలో వస్తున్నటువంటి ఐక్యత ఎక్కడో ఒక చోట మా రాజ్యాధికార కాంక్షకు భిన్నంగా వాళ్ళు ఆ దిశగా ఆలోచించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సమాజం చైతన్యరహితంగా ఉంటే మా దోపిడీ కొనసాగుతుంది. సమాజం చైతన్యరహితంగా ఉంటే మా అడుగులకు మడుగులొత్తేటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. మేం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయం బహుశా పాలక వర్గాలు ఆ రకంగా భావించి ఉండడం వల్లనే ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో అంధకారం అలముకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఒక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఈ విద్యార్థి లోకానికి ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర అనేక విషయాల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి పాపాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. కాబట్టి బీసీలుగా జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఈ వర్గాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వర్గాల ప్రయోజనం ఎప్పుడు పాలకుల లక్ష్యం కాదు. కాబట్టి ఇటువంటి నిర్వాకం కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లకు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ. ప్రభుత్వాలకు మనసున్నప్పుడు వాళ్ళకు వాళ్ళుగా చేయాల్సినటువంటి పనుల విషయంలో కూడా చేయకపోగా